సో ఇప్పుడు మీరు ఒక్కళ్ళే అవ్వటం వల్ల రెస్పాన్సిబిలిటీ కూడా మీరు తీసుకోవాల్సి వచ్చింది. ఆ ఏజ్లో అంటే 8 ఇయర్స్ కష్టం కదా. రెస్పాన్సిబిలిటీ ఏమీ లేదండి. 8 ఇయర్స్ తర్వాత చదువుకో నుంచి అక్కడ అమ్మగారు పొలం పనులు అవన్నీ చేసుకోవడము, నన్ను పెంచడం. చదువు ఆపారా అప్పటి నుంచి ఏమన్నా? లేదండి, నాకు లేదు. నేను 9th వరకు చదివాను. 9th వరకు చదివారు. 9th వరకు చదివాను. 9th తర్వాత నాకు సినిమాల పిచ్చి పట్టింది ఊర్లో. దాంతో ఏదో చిరంజీవి గారి మీద ఉన్న అభిమానంతో ఎముడికి మొగుడు పోస్టర్ చూసి ఏదో అయిపోతాం అని పారిపోయి వచ్చేసాను. వచ్చినాక స్ట్రగుల్స్ పడ్డాను. ఇంకా వెనక్కి వెళ్ళాలని అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే సక్సెస్ అవుతాను అనుకుంటూనే ప్రతిరోజు ఏడ్చుకుంటూ వర్క్ చేశాను నేను. అంటే అంతకుముందు అన్నం తినరా అంటే కాళ్ళు చేతులు కూడా సరిగ్గా కడుక్కోకుండా అన్నం ప్లేట్ సగం వదిలేసి వెళ్ళిపోయి బాధ్యత లేకుండా తిరుగుతున్నాం. ఓకే. ఇలాంటి అందరు కొడుకులు చేసేలాగే నేను చేశాను. కాకపోతే అక్కడ ఎవరికో మనం సర్వర్గా పని చేసుకుంటూ మనం అన్నం వడ్డించడం ఏంటి. కానీ ఇండస్ట్రీ అనేది అదొక పిచ్చి కదండి. ఒకసారి వచ్చామంటే వెనక్కి వెళ్ళబుద్ధి కాదు. అలా వచ్చేయడం జరిగిందండి. దాని తర్వాత మమ్మీకి నేనేం చేసింది లేదు. మమ్మీయే నాకు చేశారు. నా ఏజ్లో అంటే అప్పుడు నేను జై సినిమా చేసే టైం వరకు కూడా ఫోటోలు పట్టుకుని ఆఫీసులు తిరగడమే తప్ప ఎటువంటి ఇది లేదు. ఇప్పుడైతే సోషల్ మీడియాలో అన్నీ వచ్చి మనకి ఏదైనా చెప్పొచ్చు. కానీ అప్పుడు ఆర్టిస్టు ఖచ్చితంగా ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఫోటో వెనకాల రాసి ఇవ్వాలి. అలా ఫోటోలు డస్ట్బిన్లో పడేస్తారో లేకపోతే డైరెక్టర్ టేబుల్ దాకా వెళ్తుందో కూడా తెలీదు. అలా ఆడిషన్స్ ఇచ్చి మొత్తానికి జై సినిమాకి ఆడిషన్ ఇచ్చి ఆ సినిమా రిలీజ్ అయినాక అమ్మగారు చూశారు. తర్వాత కరెక్ట్గా జగడం కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంకి మదరు 3rd స్టేజ్ క్యాన్సర్ చనిపోయారు. అది కాకపోతే మీ సినిమా ఒకటన్నా చూసుకున్నారు. అది జై చూసుకున్నారు కదా. గిలాక్సీ థియేటర్. ఓకే, మన టోలీ చౌకీలో చూసుకున్నారు. ఓకే ఓకే. ఇక్కడ మీరు జైకి వచ్చే టైం కల్లా ఎవరు అప్పుడు మన చమక్ చంద్ర వీళ్ళందరూ హెల్పింగ్ అంటే కాదండి. ఫ్రెండ్స్ అయ్యారా? ఈ ఇన్స్టిట్యూట్ ఏదైతే మా మాస్టర్ గారి ఇన్స్టిట్యూట్ ఉందో విజయ్ గారు, అక్కడ విజయ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ లో అక్కడే చమక్ చంద్ర యాక్టింగ్ కి జాయిన్ అయ్యాడు. అలాగే మన నాంది డైరెక్టర్, ఇప్పుడు భైరవం డైరెక్టర్ విజయ్ కనకమేళ్ళ, తను జాయిన్ అయ్యాడు. అలాగే ఎంఎస్ కోటారెడ్డి గారు సీరీస్ కు రైటర్ గా చేశారు. ఆయన చాలా సిరీస్ రైటర్ చేస్తున్నాడు. క్రాంతి, తను, పరమేశు, ఇట్లా ఇలియాస్ అనే ఫ్రెండ్, చాలామంది అండి మా గ్రూప్లో. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇండస్ట్రీలో మేము సెటిల్ అయ్యింది మాత్రం చమక్ చంద్ర, నేను ఆర్టిస్ట్గా, విజయ్ వచ్చి డైరెక్టర్గా. అది అక్కడే పరిచయం. అందరూ అప్పుడే పరిచయం కార్యక్రమాలు. జై సినిమాతో నాకు వేణు ఫ్రెండ్ అయ్యాడు. ఓకే, టిల్లు వేణు ఫ్రెండ్ అయ్యాడు. జగడంతో తాగుబోతు రమేష్ యాడ్ అయ్యాడు మాకు. అప్పుడే ఆ వరుసలో నెక్స్ట్ భీమిలి కబడ్డీ జట్టు, అది బాగా జగడమే మంచి పేరు వచ్చిందండి. నేనే కొట్టాను ఒక సీన్ బాగా ఫేమస్ అయింది. ఆ తర్వాత పరుగు, అల్లు అర్జున్ గారిది పరుగు. పరుగు తర్వాత ఆ సినిమాకి అసోసియేట్గా చేసినటువంటి పరశురామ్ బుజ్జి గారు ఉన్నారు కదా డైరెక్టర్, యువత అని నిఖిల్ గారితో ఒక సినిమా తీయడం. ఆ తర్వాత గోపిక గోదావరి ఇవన్నీ చేసిన తర్వాత నాకు వచ్చిన సినిమా భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందారు, అలా మొదలైంది. ఇట్లా ఇంకా వరుసగా చేసుకుంటూ రాజుగారి గదులు 1, 3 చేశాను. మధ్యలో 2 చేయలేదు. భాగమతి, రన్ రాజా రన్ను, అన్నీ మంచి తృప్తినిచ్చిన క్యారెక్టర్సే చేశాను. ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఏం లేదండి, మా మాస్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు ఎంతో కొంత ఆయన నాకు డ్యాన్స్ నేర్పించాడు. నేను అనుకున్నాను అవతల వాళ్ళకి రాకపోతే మనకు వచ్చినట్టే కదా డ్యాన్స్ అని స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడం. ఇప్పుడు అప్పటికి మదర్ అంటే నేను ఇన్స్టిట్యూట్ నుంచి ఆ ఇన్స్టిట్యూట్ కూడా అయిపోయిందండి. 2 years కదండి కోర్స్ అది, అంతేనా? అంటే 2-3 years ఉంటుంది. 6 monthsకి ఒక కోర్స్ ఉంటుంది. బట్ నేను కంటిన్యూగా ఆయన దగ్గర ఉండడం వల్ల అన్ని కోర్స్కి హాజరయ్యాను. ఆ తర్వాత ఏమైంది అంటే మా మదరు నేను ఫిలిం నగర్ నుంచి దర్గా షిఫ్ట్ అయ్యాం. అప్పుడు మాస్టర్ గారితో నాకు కొంచెం ఇది వచ్చింది, డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ డిఫరెన్స్ అంటే పెద్ద ఏం ఇది కాదండి. దర్గాకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నేను ఏదో ఒకటి చూసుకుంటాను మాస్టర్ అన్నావు. ఓకే వెళ్ళి చూసుకో అన్నావు. ఇన్స్టిట్యూట్ కూడా ఆయన ఆపేయడం. నేను అప్పుడు నాకు వచ్చిన విద్య ఇదే కదండి, డబ్బులు సంపాదించుకోవడానికి. అప్పుడు పెట్టాను, అలా పెట్టడం జరిగింది. ఓకే ఓకే. అంటే ఈ బిజినెస్లో అనేది ఫస్ట్ నుంచి మీకు అటాచ్మెంట్ ఏం లేదు, అంటే ఏదో పెట్టాలనే? అసలు పెద్ద బిజినెస్ కూడా కాదండి. డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ తీసుకోవడానికి అప్పట్లో మా ఫ్రెండ్స్ సహకరించారు. ఒకళ్ళేమో టేప్ రికార్డ్ ఇచ్చారు, ఒకళ్ళేమో దానికి సంబంధించిన బ్యాటరీ ఇచ్చారు. పెయింట్లు వేసుకోవాలంటే అది మీద తీసుకుంది ఏంటంటే కార్ సెలార్ ఉంటుంది కదండి ఇట్లా కిందకి. ఆ సెలార్లో కార్లు వెళ్ళట్లేదు, అది ఖాళీగా ఉంది. దాన్ని వాటర్ వాష్ చేసేసుకుని నేను మా ఫ్రెండ్ వాసు అని ఉంటాడు, తను ఇంకొక ఫ్రెండ్
ఈ స్ప్రే డబ్బాలు ఉంటాయి కదండి, పెద్ద పెద్ద స్ప్రే Okay, డబ్బాలు, దాంట్లో అన్ని కలర్స్ మిక్స్ చేసి ఓ 3 వైట్ కొట్టి, రెడ్ కొట్టి, బ్లాక్ కొడితే అదేదో చిన్న ఇదే అట్లా మొత్తం పెయింట్లు వేసుకొని ఒక స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒక బ్యానర్ మేమే రాసుకొని పిల్లలందరికీ చెప్తే నెలకు 300 వస్తుంది సమ్మర్ అప్పుడు. ఆ 300 లెక్కెట్టుకుంటే మేము ఒక 20 మంది 30 మంది వస్తే ఏదైనా అయిపోతుంది కదా అని చెప్పి, అలా బిజినెస్ ఏం కాదు, మనకు వచ్చిన పనిని ప్రదర్శించుకోవడం.